అందరికీ నమస్తే. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో స్టూడియోలో షణ్ముఖ్ గారు అయితే ఉన్నారు. షణ్ముఖ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇది ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా దళితుల జాబితా అంటూ రిలీజ్ చేయడం జరిగింది. మనం ఒక ఫోర్బ్స్ సంస్థ ఎలాగానో అదేవిధంగా హురూన్ అనే ఒక ప్రఖ్యాత సంస్థ. ఆ సంస్థ కొన్ని ఏదైతే లక్షల కోట్లు ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా ధనికులు ఎవరో ఈ డేటా ఒకసారి పరిశీలన చూస్తే నిజంగా కొన్ని విస్తుపోయే విషయాలు, షాక్ అయ్యే విషయాలు ఉన్నాయండి. మీరు చూడడానికి అర్థమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా అండి కేవలం 284 మంది చేతల్లోనే ఏకంగా 98 లక్షల కోట్ల రూపాయల సంపద. ఈ రకంగా మనం చూస్తే దానికి సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. మన భారతదేశానికి సంబంధించి ఎవరికి ఎక్కువ డబ్బులు ఉన్నాయి, ఎవరి చేతలు ఎక్కువ సంపద ఉందని చూస్తే అంబానీ గారు, తర్వాత స్థానంలో గౌతమ్ అదానీ, నాడార్, దిలీప్ సింఘ్వి, అజీం ప్రేమ్జీ కర్ణాటక సంబంధించిన వ్యాపారవేత్త, అదేవిధంగా కుమారమంగళం బిర్లా గారు, సైరస్ పునావాలా, నీరజ్ బజాజ్, అదేవిధంగా రవి జైపూరియా అండ్ రాధాకిషన్ దమానీ వీళ్ళందరూ ఉన్నారు. డిమార్ట్ కి సంబంధించిన ఎవరండి ఇతను? రాధాకిషన్ దమానీ. ఎవెన్యూ సూపర్ మార్ట్స్. ఓకే, మార్ట్స్ కి సంబంధించినటువంటి దమానీ. ఓకే. అదేవిధంగా వాళ్ళకి ఏ కంపెనీలు అంటే ముఖేష్ అంబానీ గారు వచ్చి రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ వచ్చి అదానీ గ్రూపు, హెచ్సిఎల్ టెక్ రిషి నాడార్, అదేవిధంగా విప్రోకి సంబంధించి ఇందాక మనం మాట్లాడాం కదా అజీం ప్రేమ్జీ, సన్ ఫార్మా వాళ్ళు ఉన్నారు, ఆదిత్య బిర్లా గారు ఉన్నారు, అదేవిధంగా బజాజ్ ఆటో, ఆర్జే కార్స్, ఎవెన్యూ సూపర్ మార్ట్స్. ఈ రకంగా మన దేశంలో టాప్ 10 లిస్ట్ అంటూ ఇచ్చారు. ముఖ్యంగా మీతో ఈ యొక్క ఇంటర్వ్యూ తీసుకోవడానికి కారణం ఏంటంటే షాక్ అయ్యే కొన్ని నిజాలు మీ ముందు పెట్టదలుచుకుంటానండి. 2025 హురూన్ ధనికుల జాబితాలో తెలుగు వ్యాపారవేత్తలు కుటుంబాలతో సహా, అంటే ప్రపంచవ్యాప్తంగా లిస్టుతో సహా ఇచ్చారు. దాదాపు 5,000 మంది ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ధనికులు ఉన్నారో ఆ లిస్టు చూస్తే మన తెలుగు వారికి సంబంధించి పిచ్చిరెడ్డి ఎవరంటే ఎంఈఐఎల్ ఆ కంపెనీకి సంబంధించిన అతను. అదేవిధంగా పివి కృష్ణారెడ్డి 625 ర్యాంకులో ఉన్నాడు. ప్రతాప్ సి రెడ్డి అపోలో హాస్పిటల్స్. ఓకే. అయితే పివి రాంప్రసాద్ రెడ్డి, పార్థసారథి రెడ్డి, కె సతీష్ రెడ్డి, ఎస్ సుబ్రహ్మణ్య రెడ్డి, సి వెంకటేశ్వర రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, ఇంకా జిఎంఆర్ కుటుంబం అంట, జూపల్లి రామేశ్వరరావు, ఇంకా జీవి ప్రసాద్, మహిమ దాట్ల, ఎన్ విశ్వేశ్వర రెడ్డి. ఇక్కడ ఎన్ విశ్వేశ్వర రెడ్డి అంటే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ గుర్తుపట్టారా మీరు? నర్రెడ్డి విశ్వేశ్వర రెడ్డి అంటే మన తెలంగాణకు సంబంధించిన. ఎస్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సంస్థలకు 1,00,000 కోట్లకు సంబంధించిన కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి కంపెనీ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్. ఎన్ విశ్వేశ్వర రెడ్డి సంపద వచ్చేసి $1.1 బిలియన్. రూపీస్ కాదండి, డాలర్లు. $1 బిలియన్. అదేవిధంగా జగదీష్ ప్రసాద్ ఆలూరు, వెంకట జాస్తి వీళ్ళందరూ ఉన్నారు. వీరిలో ముఖ్యంగా అంటే నాకు వచ్చిన డౌట్, నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే లెక్కాచారం ప్రకారం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మొత్తం ఓవరాల్గా చూస్తే 15 పేర్లో 16 పేర్లో ఉన్నాయి. దాంట్లో 10 పేర్ల మేర రెడ్డిస్ పేర్లే ఉన్నాయి. నాకు వచ్చే డౌట్ అల్లా, బాధ అల్లా, నాకు లేదో సంపాదించుకున్నారు, నాకు అది నా దగ్గర లేదని కాదు బాధ. పైన అమ్మవారు కింద కమ్మవారు అని చెప్పి అమరావతిని ఒక కులానికి ఆపాదించి వీళ్ళు చేసిన ఏదైతే రాంగ్ మాడ్యులేషన్ ఉందో, అంటే ప్రజలకి తప్పు దోవలో తీసుకెళ్ళి ఉన్నారో, సో మిగిలిన కులస్తులు ఎవరు కనపడలా. ఈ రెడ్డిస్ మాత్రమే అధికాధికంగా 10ల సంఖ్యలో ఉన్నారు. మరి నేటి సమాజంలో ఉన్నవాడు పెరుగుతా పోతా ఉన్నాడు, లేనివాడు ఇంకా దరిద్రానికి దిగిపోతా. డబ్బు సంపాదించి పెడతాం. మధ్య తరగతి వాడేమో అటు పోలేక కిందికి రాలేక సతమతం అవుతూ మధ్య తరగతి జీవితాన్ని ముగించేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అగ్గిపెట్టి కాటి నుంచి మొదలు పెడితే నాకు తెలిసి నేటి ప్రభుత్వాలు ట్యాక్సులు ఏ విధంగా వసూలు చేస్తున్నాయనేది ప్రతి ఒక్కరికి తెలుసు. సరే, మరి ఇదంతా ఒక ఎత్తు అయితే మరి మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంది? ప్రపంచ కుబేరుల జాబితాలో 284 మంది చేతిలోనే 98 లక్షల కోట్ల రూపాయలు అంటే. ఓకే, అంటే మనం ఇక్కడ ఇదొక మాట చూస్తే మీకు అర్థమవుతుంది. జీడిపిలో 3వ వంతు సమానం. అంటే మిగిలిన ప్రపంచం అంతా కేవలం 25% డబ్బులు పెట్టుకున్నారు. 75% మేర డబ్బులు ఈ 284 మంది చేతల్లో ఉన్నారు. మరి నిజంగా ఆలోచన చేయండి, ప్రపంచ కుబేరుల ఏదైతే సంపాదన ఉందో, ఓకే, జీడిపిలో 3% అంటే జనాభా ఎంత అండి? 700 కోట్ల మంది ఉంటారా? సుమారుగా 500 నుంచి 700 కోట్ల మధ్య ఉంటుంది అనుకుంటే, కేవలము 3% జీడిపి మొత్తం వీళ్ళ దగ్గరే సంపద ఉంది అంటే ఏ విధంగా వ్యవస్థలు ఉన్నాయి, ఏ విధంగా ప్రభుత్వాలు పరిపాలిస్తున్నాయి? మరి కొందరు అంటారు వాళ్ళు తెలివితేటలతో వాళ్ళు పైకి వెళ్ళారు, కొందరు అంటారు వాళ్ళు మోసం చేసి పైకి వెళ్ళారంటారు, కొందరు అంటారు కిందనున్నటువంటి అమాయకుల యొక్క శ్రమదోపుని ఉపయోగించుకొని పైకి వెళ్ళారు అంటారు. మరి ఏది తీసుకోవాలి దీంట్లో? కొందరు అంటారు మోసం చేయలేక
ముందుకెళ్ళలేక కుటుంబ నేపథ్యం కారణంగా కొందరు ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ తీసుకుంటారు. మరి అతి ముఖ్యంగా సరే ఇదంతా మనకు ప్రపంచం ఎందుకు, దేశం ఎందుకు అని అనుకుంటే, ఎలాగో దేశం అంటే ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ అనేది ఇది కామన్. ఏ ప్రభుత్వాలు వచ్చినా ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ అనేది కామన్. ఓకే, అది కూడా పక్కన పెట్టండి. సరే ఇప్పుడు మీరు ఏమంటున్నారు, తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చారు. రెండు తెలుగు క్లియర్ కట్ గా ప్రపంచవ్యాప్తంగా డేటా ఇచ్చారు, తర్వాత మన దేశవ్యాప్తంగా డేటా ఇచ్చారు. ముఖ్యంగా మన తెలుగు వారి డేటా కూడా మనం తీసుకోవాలి. ఖచ్చితంగా మీరు చెప్పిన దాని ప్రకారము 600వ ర్యాంకు నుంచి పిచ్చిరెడ్డి, 625 పివి కృష్ణారెడ్డి, ప్రతాప్ రెడ్డి, 1122 ర్యాంకు ప్రతాప్ సి రెడ్డి, 1122 ర్యాంకు పివి రాంప్రసాద్ రెడ్డి, 1198 పార్థసారథి రెడ్డి, 1624 సతీష్ రెడ్డి, 1796 సుబ్రహ్మణ్యం రెడ్డి, 1796 శ్రీ వెంకటేశ్వర రెడ్డి, 1796 ఎం సత్యనారాయణ రెడ్డి, 2188 జిఎంఆర్ కుటుంబము, ఇట్లాగా ఎన్ విశ్వేశ్వర రెడ్డి వచ్చేసి 3057. మీరు అడిగినటువంటి ఏమంటున్నారు, పైన అమ్మవారు కిందకి అమ్మవారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కమ్మవారు చేతిలోనే ఉంది. ఒక సామాజిక వర్గం కోసము రాజధానిని ఒక చోటే పెడుతున్నారు, లేకపోతే అమరావతిని సైతం కమరావతి అని అంటే డైరెక్ట్ ఏకంగా ఒక కులాన్ని ఆపాదిస్తూ. మరి తెలుగు అంటే ప్రపంచంలో ఇచ్చినటువంటి 5000 ర్యాంకు తీసుకుంటే దాదాపు ఎంతమంది ఒక సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారనేది ఇక్కడ. ఇది నువ్వు చెప్పేది కాదు, నేను చెప్పేది కాదు, లేకపోతే మోడీ గారు చెప్పేది కాదు, ఈనాడు వాళ్ళు సాక్షి వాళ్ళు చెప్పేది కూడా కాదు. హురూన్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి హురూన్ సంస్థ. ఇక్కడ నేను రెడ్డి సామాజిక వర్గాన్ని తప్పుపట్టేది క్లియర్ గా. వన్స్ అగైన్ టెల్లింగ్, వాళ్ళు తెలివితేటలతో సంపాదించుకుంటారు. నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే వాళ్ళ సంస్థలు. మరి ఎలా సాధ్యమైంది ఇది? ఒక సామాజిక వర్గానికి 5000 లోపు అంటే ఒక్కొక్కరి సంపదను చూడండి, మీరు బాగా చూడండి. $1 బిలియన్ సంపద, $5.8 బిలియన్ అంటే అర్థం చేసుకోండి. మరి ఇట పోతే అన్ని $1 బిలియన్ ఉన్నటువంటి కంపెనీలు. మరి ఇదే రెడ్డి సమాజ వర్గానికి చెందినటువంటి రాయలసీమలో నిరుపేదలు, కోకొల్లలు, వలసలు కూలీలకు పోయేటువంటి రెడ్డి సమాజ వర్గం వాళ్ళు కూలీలకు పోలేక నరకయాతన చూస్తున్నారు. ఇటు రెడ్డి సమాజ వర్గం వాళ్ళు కూలీలకు పోలేక, అటు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని బాగుపడలేక, అటు ఈ యొక్క ప్రభుత్వ పథకాలు రాక ఏమనంటే ఓసీ, రిజర్వేషన్, ఎన్నో కారణాలు. మరి వీరి యొక్క సంపదలో సిఎస్ఆర్ ఫండ్స్ అని ఉంటాయండి. అంటే వాళ్ళకు వచ్చినటువంటి ప్రాఫిట్స్ లో 2 to 3% కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. ప్రతి కంపెనీ డిఫాల్ట్ గా అది ఉంటుంది. మరి హురూన్ ధనికుల జాబితాలో తెలుగు వ్యాపారవేత్తలు ఇంతమంది లక్షల కోట్ల సంపాదన ఉన్నటువంటి వీళ్ళు, నాకు తెలిసి వీళ్ళకి వచ్చేటువంటి ప్రాఫిట్స్లో 2 to 3% సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా, ఎందుకంటే వీళ్ళంతా ఒక సామాజిక వర్గము, రెడ్డి సామాజిక వర్గం కాబట్టి కనీసం మొదటి ప్రాధాన్యత రెడ్లకు మేలు చేసే విధంగా విద్య, వైద్య, ఉపాధి, ఈ 3 అవకాశాలలో రెడ్లకు ఇచ్చినట్లయితే దాని తర్వాత పేదలు మిగతా వాళ్ళకి పెట్టే స్వభావం ఉన్నట్లయితే బీసీలకు పెట్టచ్చు, కమ్మవారికి పెట్టచ్చు, లేకపోతే ఇంకా ఎస్సీ ఎస్టీలకు పెట్టచ్చు, ముస్లిం మైనార్టీలకు పెట్టచ్చు. మరి రాయలసీమలో ఉన్నటువంటి రెడ్లకు ఈ రెడ్లు ఏం చేస్తూ ఉన్నారు నేను అడిగేటువంటి ప్రశ్న. మరి వీళ్ళు ధనికులు అయితేనే ఉండేవాళ్ళు, మరి పేదవారి యొక్క రెడ్ల సంగతి ఏంటి? ఇప్పుడు మన రాష్ట్రంలో 4 నుంచి 6% లోపు రెడ్డిస్ ఉన్నారు, కమ్మవారు కూడా అదే శాతంలో ఉన్నారు. మీరు అన్నట్టు తక్కువ మంది రెడ్డిస్ ఉండడం కూడా వాళ్ళు అనుకుంటే మీరు చెప్పే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ర్యాంకులు కూడా మీరు చూడండి, ఇక్కడ 600, 625, 1122 ఇంతమంది ఉన్నారు. ఈ ర్యాంకులన్నీ నాకు తెలిసి ఒక 20,000 కోట్లు 30,000 కోట్లు సిఎస్ఆర్ ఫండే వస్తుంది. కేవలం వీళ్ళు ఇచ్చేటువంటి ఫండ్స్ లో యాన్యువల్ ఏరియాకి. మరి రెడ్డి సమాజ వర్గంలో ఉన్నటువంటి కుటుంబాలు రాయలసీమలో కానీ, గుంటూరు, ఇటు పల్నాడు జిల్లాల్లో కానీ ఈ బెల్టులో ఉన్నటువంటి నిరుపేదలకు ఎంత సాయం చేయకూడదండి? విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. తెలుగు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలిగా. ఒకవేళ స్కిల్స్ లేవనుకోండి, ట్రైనింగ్ సెంటర్లు పెట్టండి, మీరు ట్రైనింగ్ ఇప్పించుకోండి. నిరుపేద వాళ్ళకి విద్య, ఉద్యోగము, వైద్యము చాలు. ఇప్పుడు వాళ్ళు మీరు చెప్పినట్టు పిల్లలు ఏదైతే బీటెక్ పాస్ అయ్యో, డిగ్రీ పాస్ అయ్యి బయటకు వచ్చిన వీళ్ళందరూ కలిస్తే మిగిలిన వాళ్ళందరూ, వీళ్ళు సాయపడిన వాళ్ళందరూ స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజర్స్ గా. అంటే మీరు మంచి ప్రశ్న వేశారు, మంచి మాట కూడా చెప్పారు. మరి సరే, ఒకవేళ మీ బిజినెస్ ఇంకా డెవలప్ చేసుకోవాలన్నా ఇదే రెడ్డి సమాజంలో ఉన్నటువంటి తెలివిగల పిల్లవాళ్ళు ఉంటారు,
టాలెంట్ ఉండి ఆర్థిక ప్రోత్సాహం లేక వెనుకబడినటువంటి వాళ్ళు ఉంటారు. అవును. వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళ చేత మీ కంపెనీకి ఉపయోగపడే విధంగా ఓకే ఎంటర్ప్రైజెస్ Outsourcing అంటే చిన్న స్కేల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే స్టార్టప్లు పెట్టించడం కానీ వాళ్ళకి ఏదైతే నైపుణ్యం ఉందో దాని పరంగా నైపుణ్యం పెట్టించి మీ బిజినెస్ కి అనుగుణంగా ఓకే ఎందుకు చేసుకోకూడదు అని నేను అంటా ఉన్నా. ఖచ్చితంగా మనకు కులాలతో ఏం పని ఉంది, బై డిఫాల్ట్ గా ఆంధ్ర డెవలప్ అయిపోయింది. పంచభూతాలుగా లేని కులము, భూమాతకే లేని కులము. ఓకే మరి ఈ ధనికుల రెడ్లకు ఒక్కసారి ఆ పెద్ద మనసు కలగాలి, పెద్ద మనసు కలగాలని నేను కోరుకుంటూ ముఖ్యమంత్రి అటు తెలుగు 2 ముఖ్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీరు కూడా ఆ ఉన్నత స్థానంలో ఉన్నటువంటి రెడ్లకు చర్చలు జరపాలి. ఒక్కసారి అందరినీ పిలిపించి 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక మంచి మీటింగ్ ఏర్పాటు చేసి అయా మేము 2 తెలుగు రాష్ట్రాలు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నాము, లేకపోతే ఒక సంస్థ ఏర్పాటు చేస్తున్నాము, మరి మా సామాజిక వర్గం వాళ్ళకి మేము ఈ విధంగా విద్య, ఉద్యోగ, ఉపాధి లేకపోతే వైద్యము సంబంధించినటువంటి మా హాస్పిటల్స్ కానీ మా కాలేజెస్ కానీ మా దాంట్లో కానీ ఫస్ట్ మేము మొదటి ప్రియారిటీ ఇస్తామని. మీరు అన్నట్లు వీళ్ళకి అంత పెద్ద మనసు ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ తో మీట్ అయ్యి సార్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా మాకు ఈ సాయాలు చేయండి, మాకు ఇది చేయండి అని అంత అవసరంగా వచ్చి ఉండదు. ఎస్, నేను అదే చెప్తున్నా. మరి ఈ రెడ్లకు పెద్ద మనసు కలిగి ఒకవేళ ముఖ్యమంత్రులు ఇటు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు యనుమల రేవంత్ రెడ్డి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక అడుగు ముందుకేసి ఈ ధనికులు ఎవరైతే ఈ రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి దాదాపు 10 మంది రెడ్లు ఉన్నారో వాళ్ళందరినీ ఒక్కసారి పిలిపించి మన రాష్ట్రాల్లో కంపెనీలు పెట్టించి, లేదా వాళ్ళు పెట్టేటువంటి కంపెనీలు ఒక ఇష్టం లేకపోయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి దరిద్రమైన రాజకీయాల కారణాల రీత్యా రాకపోయినప్పటికీ వాళ్ళకు వచ్చేటువంటి CSR ఫండ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఆ ఫండ్స్ ద్వారా ప్రభుత్వాలైనా లేకపోతే ఆ కంపెనీలో ఒక టాస్క్ ఫోర్స్ అంటే ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా ఎవరైనా రెడ్డి సామాజిక వర్గమైన ఒక 70% రెడ్లు కాబట్టి వాళ్ళు 70% రెడ్లకు ఇచ్చేసి మిగిలిన 30% లేదు 50% రెడ్లకు 50% మిగిలిన కులాలకు న్యాయం చేయాలని. ఎందుకంటే సంపద మొత్తం వీళ్ళ దగ్గరే ఉండిపోయింది అనేది ఇక్కడ మిగతా ప్రజల యొక్క ఆవేదన. మరి 2 తెలుగు రాష్ట్రాలకు వీరి వంతు సహాయం చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క సంస్థ నేను కాదనట్లేదు, ప్రతి ఒక్కరూ ఏదో రకంగా చేస్తూ ఉంటారు. కానీ అంతకు మించి మరి రతన్ టాటా గారు ఏ విధంగా అయితే చేశారు, మరి విప్రో చైర్మన్ అజిమ్ ప్రేమ్జీ గారు దాదాపు ఆయన యొక్క సంపాదనలో 70% ట్రస్టులకే ఇచ్చేస్తున్నారు. మరి ఎంటగట్టకపోయేది ఏమీ లేదు. మరి నిరుపేదలు ఉన్నటువంటి రెడ్లకు, మరి బీసీల్లో ఉన్నటువంటి వారికి మీ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కూడా ఇవ్వచ్చు, చెయ్యొచ్చు. మరి పెద్ద మనసు మీకు కలగాలని ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ, అటు అల్లాను కోరుకుంటూ, ఇటు జీసస్ను కోరుకుంటూ, సర్వమత సమ్మేళనంగా అందరం కోరుకుంటూ, ఇటు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మేము అభ్యర్థన చేసుకుంటూ చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా ప్రభుత్వాలు అయితే ఇనిషియేటివ్ తీసుకొని చర్చలు చేసి, అంటే త్రూ మెయిల్స్ కావచ్చు, ఏ విధంగా వాళ్ళకుండే కాంటాక్ట్స్ బట్టి వాళ్ళందరినీ ఒక సర్కిల్కి తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతారని నేనైతే ఆశిస్తున్నానండి. చాలా ధన్యవాదాలు. నమస్తే.